పేరిట దేవుని బిడ్డని మీ అందరికీ కృప కలుగునుగాక. ఆమెన్. మన జీవితంలో ప్రతి క్షణమున ఏదో ఒక కొరత, కొదువ అనేది మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. ఆ కొరత వలన, ఆ కొదువ వలన మన జీవితంలో నెమ్మది లేనటువంటి పరిస్థితులు అనేకమైనవిగా ఉన్నాయి. మరి ఈ రోజున నీకు ఏ కొరత ఉన్నదో, ఏ కొదువ ఉన్నదో, చేతి పనిలో కొదువ ఉన్నదా, వ్యాపారంలో కొదువ ఉన్నదా, ఉద్యోగంలో కొదువ ఉన్నదా, చదువులో ఎంత కష్టపడి చదివినా ఉన్నత స్థితికి వెళ్ళలేకపోతున్నావా? మరి ఏ కొదువు చేత నువ్వు నలిగిపోతున్నావో నువ్వు ప్రార్థన చేసుకునము. నా యేసయ్య నీకు ఏది కొరత, కొదువ లేకుండా సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను. 34వ కీర్తన 9వ వచనము. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదు. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆయన యందు భయభక్తులు ఉంచగలిగితే ఆ భయభక్తుల వలన నీ జీవితంలో ఏది కొదువ ఉండదు. నీకు అవసరమైనది ఏదో అది నా యేసయ్య నీకు ధారాళముగా దయచేయగలిగిన వాడు. ఎప్పుడు అంటే నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీవు ఆయన యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు నీకు అక్కరగా ఉన్నవేమిటో సమస్త అక్కరలు తీర్చి నీ నోటి నిండా నవ్వు కలుగు చేసి అనేకులు ఎదుట నిన్ను ఘనపరిచి ఒక ఘనమైనటువంటి స్థితిలో నా ప్రభు ఈ రోజున నిన్ను నిలబెట్టునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. యెహోవా యందు భయభక్తులు గలవానికి ఏమీ కొదువ లేదు అని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఈ రోజున నీ బిడ్డల జీవితంలో ఏదైతే కొదువుగా ఉన్నదో, కొదువుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కటి అది నింపబడాలంటే మొదట నీ యందు భయభక్తులు కలిగి ఉండాలని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.